ఆయన ఒక ఐపీఎస్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సిఐడికి ముఖ్య దీంట్లో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. సిఐడి ఆయన కంట్రోల్లో ఆ సంస్థ అంతా కూడా పనిచేసింది. ఇప్పుడు కావాలని నాటి రఘురామరాజు గారికో పివి సునీల్ కుమార్ గారికో ఈ వ్యక్తిగత కారణాలు కానీ ఆస్తి గొడవలు కానీ ఏమి లేవు. ఆయన కావాలని అరెస్ట్ చేశారా, లేదా ఆయన కావాలని ఆయన మీద పర్సనల్ గచ్చిందా? కాదు కదా. ఆయన తీసుకెళ్లారు, ఎంక్వైరీ చేశారు, చట్టపరంగా ఏం చేయాలో చేశారు. సో దాన్ని రఘురామకృష్ణరాజు గారు కూడా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఆ రోజున సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మళ్ళీ ఈయనేమంటారు చౌదరి గారు, లేదు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాపాడింది సునీల్ కుమార్ గారిని అని. న్యాయస్థానాలు ఏమైనా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తాయా? జడ్జిలందరూ కూడా ఆ గవర్నమెంట్కి అనుకూలంగా ఈయనేమైనా జడ్జిమెంట్ ఇస్తారా? లేదు కదా. అలాగైతే మాకు ఎన్నో అనుకూలమైన స్టేట్మెంట్లు రావాలి కదా. 3 రాజధాని విషయంలో కూడా మాకు అనుకూలంగా స్టేట్మెంట్ రావాలి కదా. ఇవన్నీ కాదండి. చట్టం ఎవరికైనా ఒకేలా పనిచేస్తుంది. నాకు తెలిసినంత వరకు న్యాయ వ్యవస్థలో న్యాయం జరగాలన్నా, జడ్జిమెంట్ ఇవ్వాలన్నా, జడ్జిలు ఇవ్వాలన్నా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కారణాలు పూర్తి ఆధారాలతో ఇస్తే దాని ప్రకారంగా జడ్జిమెంట్ అనేది బయటకు వస్తుంది. కానీ ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే ఇంకెవరు ఈ భారతదేశంలో రాష్ట్రంలో ఎవరు బతకలేరండి. అధికారం రాగానే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు బనాయించవచ్చు, అందరి మీద కూడా. సో కోర్టు అనేది ఒక న్యాయస్థానానికి ఒక పరిధి ఉంటుంది, దాన్ని బట్టి వెళ్తారు. ఇది కక్షపూరితంగానే పివి సునీల్ గారు మీద రఘురామకృష్ణరాజు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని ఇవన్నీ వేసిన ప్లాన్లో మీరు ఏ ప్లాన్లోనే వేయండి, ఖచ్చితంగా ఇవి కోర్టులో నిలబడవు, కోర్టులో పనిచేయవు. మీరు చేసిన సహకరించిన ఏవైతే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో రేపొద్దున కోర్టు మెట్లెక్కినప్పుడు ఆ బోర్డులో ఖచ్చితంగా ఇవి వీగిపోతాయి, పనిచేయవు. ఒకటే సార్. ఎందుకంటే మేమేమంటాం అంటే ఒక దళిత ఐపీఎస్ని, ఒక దళితగా ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఫస్ట్ నుంచి టార్గెట్ చేస్తూ ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు. ఎంతో మందితో, చాలా మంది మహాస్థాన రాజుతో తిట్టించారు. చాలా మందితో కూడా మరి పివి సునీల్ కుమార్ గారితో ఆయన తిట్టించడం జరిగింది. అంటే దళితుల మధ్య గొడవలు. ఇప్పుడు బాలకోటయ్య గారు ఉన్నారండి. బాలకోటయ్య గారు ప్రభుత్వం ఇలా రేగి లక్ష్మణ్ మీరు తిట్టండి అంటే ఆయన తిట్టాడు అనుకో, ఆయన వ్యక్తిత్వం మేము వదిలేస్తాం. లేదా నేను బాలకోటయ్య తిట్టాను అనుకోండి, ఏ కారణం చేత బాలకోటయ్య గారిని నేను తిట్టాలి? సో అంటే దళితుల మీద దళితుల్ని ప్రయోగించడం ఇది కరెక్ట్ గా ఉన్న ఈ సంస్కృతి కరెక్ట్ కాదు. ఇప్పుడు నిజంగానే విధానపరమైనటువంటి నాదొక ప్రశ్న లక్ష్మణరావు గారు, నాదొక ప్రశ్న. అంటే మీరు చేసినప్పుడు కరెక్ట్ కాదా, లేకపోతే వాళ్ళు చేసినప్పుడు కరెక్ట్ కాదా అని? ఎవరైనా కరెక్ట్ కాదు వాసుదేవన్ గారు. నాకు పార్టీలతో కాదు, ఎవరైనా కరెక్ట్ కాదు. అది పార్టీలకు అతీతంగా మేము మాట్లాడుతున్నా ఈ మాట. ఎవరైనా కరెక్ట్ కాదు, అదే ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక నిమిషం సార్ వాసుదేవన్ గారు చెప్పండి. ఇలా మళ్ళీ అదే సోదరి గారు అన్నారు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కేసుల గురించి అన్నిటి గురించి ఎత్తుకొచ్చారు. ఒకటే సార్, చట్టం తన పని చేసుకుంటది. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అన్నారు. జనసేన పార్టీ ఏమైనా మీరు పర్సనల్ గా ఆయన టార్గెట్ చేశారని. నిజంగానే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే ఆధారాలు మీ సిస్టమ్ మీ దగ్గర ఉంది కదా, పూర్తి ఆధారాలతో కోర్టు మెట్లు ఎక్కించండి. ఆయన నిజంగా ఆయన తప్పు చేస్తే ఆయన శిక్ష పడుతుంది. అంతేగాని లేనిపోయిన ఆరోపణలు తీసుకురావడం, ఫేక్ ప్రాపగండా ప్రసారం చేయడం, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తే మీకున్నటువంటి వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. ప్రజా పరిపాలనపై మీరు టైం పెట్టండి. అంతేగాని ఏ నాయకుడిని ఇళ్ల మీదకి వెళ్ళి కోడిగుడ్లో కొడదాం, ఏ పార్టీ కార్యాలయాన్ని వెళ్ళి మనం కూలగొడదాం అంటే ప్రజలు మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో కూలగొడతారు. దారుణంతో దారుణంగా మీరేమి అతిథులు కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనం అనుకోవచ్చు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగిస్తే నన్ను ఎవడు చూడలేదు కదా అనుకుంటే పొరపాటు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా. వాసుదేవ్ గారు ఇంకోటి చెప్తూ ఉన్నా, వ్యక్తి పూజ మాత్రం మంచిది కాదు. వ్యక్తి పూజ చేసిన వాళ్ళకి రాజకీయంలో భవిష్యత్తులో ఈ రోజున మనం చూస్తామండి, ఏ పార్టీలను వ్యక్తిగత పూజ చేసిన వాడికే పైకి తీసుకొస్తారు. ఇప్పుడు నాలాగా ప్రశ్నించాడు అనుకోండి, ఈ రేపొద్దున మనం డేంజర్ రేమని పక్కన పెడుతూ ఉన్నారు. సో ఇప్పుడు వ్యక్తిగత చంద్రబాబు నాయుడు ఏదైతే సంస్కృతి చూడండి, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఆ డేంజర్ ఏదో మీకు దగ్గరలో ఉన్నట్టు చూడండి. ఎందుకంటే మీకు ప్రశ్నించే తత్వం ఉంది కదా, మీ పార్టీ దాన్ని అంగీకరించదు కదా ఇప్పుడు మీరున్న పార్టీ. సార్ ఒక్క నిమిషం సార్, నేను వచ్చింది మాత్రం రాజకీయాలకి వాసుదేవ్ గారు ఏదో పెద్ద పెద్ద అదవుల అన్ని కాదండి. నాకు గౌరవం ఉండాలి, సమానమైన
ఏదైతే సామాజిక వర్గాలకి సమాన గౌరవం ఇస్తున్నారో ఆ సమాన గౌరవం నా దక్కాలి, నా దళితులకు దక్కాలి. నా దళితులు అన్నవాడు నియోజకవర్గంలో, మండలంలో, అలాగే జిల్లా స్థాయిలో వాళ్ళు కూర్చున్నటువంటి ఒక కాపు, ఒక రెడ్డి, ఒక కమ్మాడు పక్కన కూడా మాకు కుర్చీ కేటాయించాలి, వాళ్ళతో పాటుగా మా నాయకత్వం పెంపొందించాలి అనే కారణంతో వచ్చానండి. పట్టించుకోలేదు అనుకోండి, నేను ఉద్యమకాండి సార్, నేను ఉద్యమాలు చేస్తా, నేను ఎవరికి భయపడేవాడిని కాదు, ఉద్యమ పరంగా మా గ్రామాల్లో పోరాడతాం. ఖచ్చితంగా మాకు ఒక సీట్ కేటాయించాలి. రాజ్యాధికారి మీరే, మీకు ఒక్కరికి రాసిచ్చింది కాదు కదా, మాకు గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు రేపొద్దున ప్రజా దర్బార్లో ఇవన్నీ మీరు వెళ్ళి చెప్తారా? ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ప్రజా దర్బార్లో ప్రజా దర్బార్లు కాదండి. నిన్న నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఇదే చెప్పాను. సార్, నేను రాజకీయాలకి ఇవ్వండి ఈ కారణాల చేత వచ్చా. నా బడుగు బలైన వర్గానికి ఎవరు కూడా సముచితమైన స్థానం ఇట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, వాసుదేవన్ గారు, ఒక విలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, విలేజ్ ప్రెసిడెంట్ పక్కన ఒక ఎస్ఓని కూర్చోబెట్టరు, లేదా నియోజకవర్గం ఎమ్మెల్యే పక్కన ఎస్ఓడికి కుర్చీ వేయరు, జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టినప్పుడు ఎస్ఓడి కుర్చీ వేయరు. ఇదే ఎక్కడ దౌర్భాగ్యం అంటే, మా ఎస్ఓల ఓట్లు కావాలి, మా దళితుల ఓట్లు కావాలి, వాటి మీద మీరు అందరం ఎక్కుతారు, మాకేమో కుర్చీ లేరు, మాకు గౌరవించరు. మా గౌరవం లెక్కన చేస్తే మా నాయకత్వం ఎలా పెరుగుతుంది? మేము ప్రజలకి మమ్మల్ని నమ్మి ఉన్న మా ప్రజలకు మేము ఏం న్యాయం చేస్తాము? మా బడుగు బలైన వర్గాలు ఎప్పుడు రాజ్యాధికారం సాధిస్తాయి సార్? అంటే మమ్మల్ని వాడుకోవడానిక? మేము ఓన్లీ ఓటు బ్యాంకింగ్ కోసం మీకు బానిసలాగా బతకాలా? ఆ రకంగానే మీరు చూస్తారా మమ్మల్ని? ఖచ్చితంగా నిజంగానే ఆ రోజుగానే వస్తే వాసుదేవన్ గారు, నాకు రాజకీయాలతో పని లేదు, రాజకీయాలకు అత్యధికంగా పనిచేయడం కూడా నేను రెడీ. ఎప్పుడైతే మా దళితులకు, మా ఎస్సీలకి సమానంగా వాళ్ళు కూర్చున్న దగ్గర మాకు గౌరవం ఇస్తారో ఆ రాజకీయాల కోసం. సరే, ఇవన్నీ ఓకే, కానీ నేను అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం రావట్లేదు. ఒకటే క్లుప్తంగా చెప్పండి, అంచెలు కంచెలు దాటి ప్రజా దర్బార్లోకి వెళ్ళాలా? అవేమీ లేని ప్రజా దర్బార్ ఉంటుందా? అది చెప్పండి. ఏమి చాలా ఫ్రీ. వాసుదేవన్ గారు, మీరు అన్నటువంటి అంచెలు కంచెలు ఏమి లేవు. చాలా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవచ్చు, ప్రతి ఒక్కరు కూడా కలవచ్చు రేపు 15వ తారీఖు నుంచి. రైట్. మహేష్ గారు మెరుపుల మహేష్ గారు కాదు, వాసుదేవ్ గారు, సార్ మహేష్ గారు కలవచ్చు, చౌదరి గారు కలవచ్చు, బాలకోటి గారు